హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. రోజు మన ఛానల్లో చికెన్ లివర్ ఫ్రై అండి ఎలా చేస్తున్నానో చూడండి వీడియోలో. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక 4-5 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా చీలికల్లా కోసేసి వేసేసానండి. దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నవి వేసేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి, ఈ ఫ్రైలోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. నార్మల్గా వేసేదానికంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు వేగాక దీనిలోకి మనం లివర్ ముక్కలు తీసుకున్నాం కదండి, ఇవన్నిటిని చిన్న చిన్నగా కోసి పెట్టుకోండి. లేదంటే నార్మల్గా ఎలా ఉన్నాయో అలా వేసేస్తామంటే మీ ఇష్టం. ఎలా ఉన్నాయో అలా వేసేస్తే కొద్దిగా ఎక్కువసేపు ఉడికించుకోవాలండి. చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కనుక నేను చేసిన ప్రాసెస్లో అయితే సరిపోతుందండి. చూడండి, ఈ ముక్కలు వేసేసి వీటిని ఇలా కలిపేసి ఒక 2 మినిట్స్ ఇలా మగ్గనివ్వాలండి. మూత పెట్టేసి 1 నిమిషం ఇలా ఉంచి మళ్ళీ ఒకసారి తీసుకొని కలుపుకొని మళ్ళీ 1 నిమిషం మూత పెట్టేసి ఉంచి మూత తీసి దీనిలోకి పసుపు, ఉప్పు, రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒకసారి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉప్పు ముక్కకు పట్టే వరకు ఉంచుకోవాలండి. అలా కలుపుకుంటూ దీన్ని ముక్కకి ఉప్పు పట్టే వరకు, ఈ వాటర్ అంతా ఉడికే వరకు మూత పెట్టేసి మగ్గించాలండి. చూడండి, ఇప్పుడు మూత తీసి ఒక 2 మినిట్స్ తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి 2 మినిట్స్ పచ్చివాసన పోయి మొత్తం ఉడికేంత వరకు కూడా మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. చూడండి, మొత్తం ఉడికింది. చూడండి, దగ్గరకు ఉడికింది కదండి. దీనిలోకి మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసి 1 నిమిషం అలా ఉంచి మూత తీసి దీనిలోకి సరిపడంత కారం వేసి కలుపుకోవాలండి. ఒకసారి 2 టైమ్స్ అట్లా కలుపుకున్నాక దీనిలోకి గరం మసాలా అండి, ఇంట్లో ప్రిపేర్ చేసుకుందైనా లేదంటే బయట దొరుకుతాయి, అదైనా కానీ ఏదైనా వేసుకోవచ్చండి. లేదంటే చికెన్ మసాలా అయినా ఏదైనా మీ చాయిస్ అండి. చూడండి, ఇది కారం ముక్కకు పట్టే వరకు 1 నిమిషం అలా కారం వేసాక 2 సార్లు అలా తిప్పి మూత పెట్టేసి 1 మినిట్ అట్లా కారం మొత్తం ముక్కకు పట్టే వరకు ఉంచుకుంటే బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు 1 నిమిషం అయిపోయింది. మూత తీసి దీనిలోకి గరం మసాలా వేసుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి చికెన్ లివర్ ఫ్రై రెడీ అయ్యిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం అంతా ఈ వీడియోలో మీరు చూసారు కదా. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో కూడా. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవి సరస్వతి 123 ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. Thank you for watching.